రాష్ట్ర వ్యాప్తంగా బిల్డింగ్ పర్మిట్ స్కీమ్ పై విస్తృత ప్రచారం నిర్వహించి ప్రజలు పథకం ప్రయోజనాలను సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ సురేష్ కుమార్ సూచించారు. శనివారం తాడేపల్లి నుండి సిడిఎంఏ కార్యదర్శి పి సంపత్ కుమార్ తో కలిసి ఆయన నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఆస్తి పన్ను వసూళ్లు, బీపీఎస్ స్కీమ్ అమలు, పురమిత్ర యాప్ తదితర అంశాలను ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఆస్తులపై ఉన్న పన్ను బకాయిల వసూళ్లకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. బీపీఎస్ పథకం ప్రజలకు చేరువయ్యేలా విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. మార్చి 11, 2026లోగా ఈ స్కీమ్ను వినియోగించేలా కమిషనర్లు కృషి చేయాలన్నారు. సమీక్ష అనంతరం కాకినాడ నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ కేటీ సుధాకర్ మాట్లాడుతూ బీపీఎస్ పథకం పట్ల ప్రజల అవగాహన పెంచుకుని స్కీమ్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమావేశంలో డిప్యూటీ కమిషనర్ కె శ్రీనివాస్, ఏసీపీ వెంకట్రావు, ఏసీపీ శ్రీధర్ తదితర అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ఓనర్గా అప్లై చేసుకోవచ్చు, లేదంటే త్రూ ఎల్టీపీ ద్వారా, లేదంటే టౌన్ ప్లానింగ్ యొక్క సహకారంతో మీరు చేయొచ్చు. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే రిజిస్టర్డ్ సేల్ డీడ్ కాపీ ఒకటి కావాలి, తర్వాత ఎన్కమరెన్స్ సర్టిఫికేట్ ఈసీ మరియు మార్కెట్ వాల్యూ సర్టిఫికేట్ ఒకటి అవసరం ఉంటుంది. మీకు ఎగ్జిస్టింగ్ ప్లాన్ ఉంటే ప్లాను, లేదంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి మీ బిల్డింగ్ యొక్క ప్లాను, తర్వాత బిల్డింగ్ ఫోటోలు ఏ స్టేజ్లో ఉన్నాయి అనేది బిల్డింగ్ యొక్క ఫోటోలు ఉండాలి. తర్వాత స్ట్రక్చరల్ స్టెబిలిటీ అనేది ఒక సర్టిఫికెట్, కాంపిటెన్సీ ఎవరైతే ఇంజనీర్ ఉంటారో ఆ ఇంజనీర్ ద్వారా ఒక సర్టిఫికెట్ ఒకటి అవసరం ఉంటుంది. అదేవిధంగా ఇండెమ్నిటీ బాండ్ మీద మీ యొక్క సిగ్నేచర్ తోటి ఇండెమ్నిటీ బాండ్ ఒకటి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే దీనికి సంబంధించిన ఫీజు వివరాల విషయంలో తీసుకున్నట్లయితే మీ కన్స్ట్రక్షన్ బేస్ చేసుకొని ఎంత డీవియేషన్ ఉందో దాని ప్రకారంగా ఫీజులు నిర్ణయించబడినాయి. దీంట్లో ముందుగా అప్లై చేసే టైంలో మాత్రం ఖచ్చితంగా అప్లికేషన్తో పాటుగా 10,000 మీరు కట్టాల్సి ఉంటుంది. దాని తర్వాత మీ బిల్డింగ్ యొక్క డీవియేషను లేకపోతే అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని దాని యొక్క ఛార్జెస్ మన గవర్నమెంట్ వారు నిర్ణయించిన ప్రకారంగా చెల్లింపు చేయవలసి ఉంటుంది. అయితే దీని విషయంలో గవర్నమెంట్ వారు మరొక రాయితీ కల్పించారు ప్రజలకు. ఏంటంటే 31/12/1997 లోపల కనుక ఉన్నట్లయితే, అంటే 97కి పూర్వం, డిసెంబర్ 97కి పూర్వం కనుక ఉన్నట్లయితే దానికి 25% తగ్గింపు అనేది ఇచ్చారు ఆ ఫీజులో. అదేవిధంగా స్లమ్ ప్రాంతాలు అయితే కనుక, స్లమ్ ఏరియాలలో ఉన్న బిల్డింగ్స్ అయితే కనుక 50% తగ్గింపు అనేది, ఏదైతే మన అనధికార కట్టడానికి ఫీజులు ఏవైతే ఉంటాయో వాటిలో రాయితీ కల్పించడం జరిగింది. కాబట్టి దయచేసి కాకినాడ సిటీ ప్రజలను కోరేది ఏంటంటే మీ యొక్క అనాధికార బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ఇమీడియట్గా రెగ్యులేషన్ చేసుకోవడానికి మీ యొక్క అప్లికేషన్లు దాఖలు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాము. ఇది 120 రోజులు మాత్రమే సమయం ఉన్నది. రేపు మార్చి 10వ తారీఖు ఇది అయిపోతుంది. కాబట్టి ఈలోగా త్వరపడి మీరు అప్లై చేసుకొని మీ యొక్క బిల్డింగ్స్ రెగ్యులేట్ చేసుకోవాల్సిందిగా మన నగరపాలక సంస్థ ద్వారా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారి ద్వారా మీకు తెలియజేయడం జరుగుతూ ఉంది.